చెమ్మక్ చంద్ర గారు నేను ఒక మూవీ చేసాం. సో, ఆ మూవీ ద్వారా మా మదర్‌ని అడిగారనమాట. ఒకే ఒక్క స్కిట్‌కి చేపిస్తాను. మీ అమ్మాయి మెమరీ పవర్ చాలా బావుంది. యాక్టింగ్ బావుంది అని చెప్పి. సో, మదర్ ఓకే. ఒక్కటే కదా అని చెప్పి రోజా అప్పటిదాకా అమ్మాయిలు లేరు కదా! అవును. సెట్‌లో అందరూ లేడీ లేడీ గెటప్‌లే. గెటప్. రైట్. రైట్. సో, ఫస్ట్ అమ్మాయి పంపించచ్చా లేదా అనంటే రోజా గారు చాలా సపోర్ట్ చేశారు. నేనున్నాను కదా! నువ్వు పంపి. ఎందుకంటే అమ్మకి తెలుసనమాట రోజా గారు. సో, ఏం లేదు ఒక స్కిట్టే కదా! చెయ్యి నీ పాపని ఏముంది సరదాగా అని చెప్పి అది కూడా రోజా గారి స్కిట్టే చేశా నేను. శుభలగ్నం స్కిట్. మ్యాడ్ అసలు. అది పండింది అసలు చాలా. విన్ అయింది. అసలు ఫస్ట్ కామెంట్సే నాగబాబు గారి నుంచి, రోజా గారి నుంచి చాలా ఫన్ జనరేట్ అయింది ఆ స్కిట్ అప్పుడు. ఎందుకంటే మొత్తం నా మీదే ఉంది. ఆ యాటిట్యూడ్ గాని, ఆ కొట్టడం గాని ఆ స్కిట్ మొత్తం. సో, అలాగ రిహార్సల్ టైమ్ ఏంటంటే మాకు మార్నింగ్ 9 టు నైట్ 10 వరకు కూడా రిహార్సల్స్ జరుగుతాయి మాకు. హ్మ్. సో, డేలో 2 ఎపిసోడ్స్ చేస్తాం. ఇప్పటికి అంతే 2 ఎపిసోడ్స్. సో, మార్నింగ్ 9-1 ఒక స్కిట్ చేస్తాం. సో, మళ్ళీ ఒక 1 అవర్ బ్రేక్ తీసుకున్న 2:30 నుంచి 6 వరకు ఇంకో స్కిట్ ప్రాక్టీస్. 6 నుంచి 10 వరకు డాన్స్ ప్రాక్టీస్. అవును. మీకంటూ సెపరేట్‌గా ఇది క్రియేట్ చేసుకున్నారుగా మరి. ఎందుకంటే చంద్ర గారికి డాన్స్ అంటే చాలా ఇష్టం. చిరంజీవి గారు అబ్బన్నీ అలాంటివే మాక్సిమం డ్యూయెట్లు ఎక్కువ చేస్తుండే. ఎక్కువ చిరంజీవి గారి సాంగ్సే చేసాం. అల్లా టప్పా అది టప్పు టప్పు టపోరి అదొక చాలా సాంగ్స్. చాలా ఒక్కటని కాదు. అన్నీ ఏమున్నాయో అన్ని సాంగ్స్ ఫిలప్ చేసేసాం మేము. సో, మా ప్రాక్టీస్ టైమ్‌లో ఏంటంటే చంద్ర గారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారనమాట. ఆయన ఏం చెప్తే అదే చేయాలి. మేనరిజం కూడా ఆయన చేస్తారు. కింద పడి దొల్లడం గూడా జెప్తారు. ఇలా చెయ్యాలమ్మా అని. ఎందుకంటే అంత స్టేజ్ ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనదే ఇది. ఆక్యుపై చేయాలి. ఇంకొకటి ఆహ్, ఏమంటారు స్కిట్‌లో ఆహ్, ఏం ఎలా చెప్పాలి దాన్ని? ఆహ్, ఏమంటారు? ఔట్ అవుతారు కదా! అంటే ఇప్పుడు నేను వెళ్తాను లోపలికి, మళ్ళీ చంద్ర గారొస్తారు. సో, అలా ఆ ఔట్, ఇన్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఏ డైలాగ్‌లో మనం ఔట్ అవ్వాలి, తర్వాత ఏ డైలాగ్‌లో మనం మళ్ళీ రావాలి అనేది. సో, టోటల్‌గా మేము ఎలాగ స్టేజ్ మీద చేస్తామో అలాగే ప్రాక్టీస్ చేస్తాం. కానీ ఆయన ఒప్పుకోరనమాట. ఒక్క డైలాగ్ ఉంది. సరే నేను వెళ్తాను, వెళ్ళొస్తాను, నేను ఆఫీస్‌కెళ్ళొస్తాను అనని. కానీ నా ఓన్‌గా సరే నేను ఆఫీస్‌కి పోతా అని అనకూడదు. ఆఫీస్‌కెళ్ళొస్తానని అనే అనాలి. అక్కడ ఏముందో అదే అదే డైలాగ్. చెప్పాలి.